వర్కింగ్ స్టైల్ గురించి ఆయన అంటే ఎట్లా పాడించుకునేవారు? ఎలా డిరైవ్ చేసుకునేవారు? ఎందుకంటే మీరు ఆయనతోనే కదా ఎక్కువ నా నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ. అయితే ఒకటేంటంటే ఇప్పుడు మా ఈ బ్యాచ్ అంతా కూడా ఏంటంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఎవరికి ఎక్కువ లేదు. నాకు దేవికి కానీ నాకు చక్రికి కానీ. సో ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల మోర్ ఆఫ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు చక్రి దగ్గర కూడా అంతే. అంటే సీరియస్గా ఒక పెద్ద థియేటర్ వెళ్తున్నాము ఆ టెన్షను అలా ఉండేది కాదు. సో క్యాజువల్గా వెళ్ళిపోయి క్యాజువల్గా పాడేది వచ్చేవాళ్ళం. సో అట్లా ఉండేది. అంటే ఫస్ట్ సినిమా వరకు కొంచెం ఉండింది కానీ తర్వాత నాకు చక్రి దగ్గర చాలా ఫ్రీ అయిపోయాను. ఆల్మోస్ట్ మోర్ ఆఫ్ ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్ రిలేషన్ అయిపోయింది మా ఇద్దరిది. సో అది అలా వెళ్ళి అలా పాడి వచ్చేస్తుండేవాడిని. తను కూర్చోకూడా చాలా పాటలు తను ఉండక్కర్లేదు. నేను పాడేసేవాడిని. తర్వాత తను వినేసి ఏమన్నా ఉంటే కరెక్షన్స్ చెప్పేవాడు. మళ్ళీ వెళ్ళి పాడేసాను. అలా ఉండేది. చాలా పాటలు అలా పాడేసాను. నేను పాడేసేసి తర్వాత తను వినేసి ఏమన్నా ఉంటే మళ్ళీ ఫోన్లో ఇది వచ్చి ఇక్కడ కరెక్షన్ వచ్చి పాడేసే. సో అట్లా ఉండేది. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కొన్నిటికి ఉండేవాడు. తెలుస్తాను తనకి ఏం కావాలో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఉంది నాకు. కొన్నిటికి ఉండేవాడు. కొన్ని మ్యాక్సిమం కొన్నిటికైతే అసలు అంటే తను బిజీ ఉన్నాడు. తను అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడు కదా. తను ఒక సినిమా కాదు కదా. సో తను మిగతా వాళ్ళలాగా ఒక సినిమా అలా ఉండేది కాదు. చక్రి చేస్తున్నాడంటే దాదాపు ఒక చుట్టూ 10 సినిమాలు చేసేవాడు ఒకేసారి. సో అన్ని చోట్ల వర్క్ జరుగుతుండేది. ఒక్కొక్క స్టూడియోలో ఒక వర్క్ జరుగుతుండేది. సో తిరుగుతుండేవాడు. సో దానివల్ల ఒక చోట ఫుల్గా ఉండడం అయ్యేది కాదు. సో అట్లా సో మాకు అలవాటు అయింది కాబట్టి కొంచెం పాడాలంటే వెళ్ళి పాడేసేవాడిని. నేనైనా అంతే, కౌశల్య మేము దాదాపుగా అంతే. తను ఉన్నా లేకపోయినా మేము పాడేసేంత ఇది ఉండేది మాకు. తర్వాత తను వినే ఏమన్నా కరెక్షన్స్ కావాలంటే మళ్ళీ చెప్పేవాడు. మళ్ళీ పాడేసేవాడు. సో అలా ఉండేది. ఆల్మోస్ట్ తన లాస్ట్ సినిమా కూడా పాడాను. తన చివరి సినిమా. అండ్ తను ఒక సినిమా అయితే తను పోయాక కూడా రిలీజ్. తను చనిపోయిన తర్వాత ఒక సినిమా ఆడియో రిలీజ్ అయింది అన్ఫార్చునేట్లీ ఒకటి. తను ఉన్నప్పుడు రిలీజ్ అయిన లాస్ట్ సినిమా ఎర్రబస్ లాస్ట్ సినిమా. తర్వాత ఇంకోటి సినిమా శ్రీకాంత్ గారు ఏదో సినిమా, హీరో శ్రీకాంత్ గారు సినిమా ఒకటి రిలీజ్ అయింది. సినిమా ఇది ఆయన తను పోయిన ఆల్మోస్ట్ 6 months తర్వాత ఒక సినిమా. సో అట్లా తను ఆల్మోస్ట్ తను చనిపోయే వరకు కూడా ఆల్మోస్ట్ నేను లాస్ట్ సినిమా వరకు పాడాను. దాదాపు 50 సినిమాల వరకు పాడాను. కలిసి షోస్ చేసేవాళ్ళం చాలా. అంటే ఓన్లీ రికార్డింగ్సే కాకుండా ఎక్కువ బయట షోస్ చేసేవాళ్ళం. వేరే ఊళ్ళకి వెళ్ళేవాళ్ళం. టీవీ ఉండి చేసాం. బయట ఈవెంట్స్ చేసేవాళ్ళం. చాలా బయటకు వెళ్ళి వేరే ఊళ్ళకి వెళ్ళి తిరిగేవాళ్ళం. సో ఇట్లా సో ఆల్మోస్ట్ చాలా ట్రావెల్ ఉండింది తనతో. దాదాపు ఒక 12-13 years బాగా. దాదాపు మీ కెరీర్ అంతా చివరి వరకు కూడా తనతో ట్రావెల్, చాలా వరకు మ్యాక్సిమం ట్రావెల్ ఉండింది నాకు తనతో. ఈ మన్మధుడు సినిమాకి మీరు అన్నారు కదా తను వాళ్ళకి ఫస్ట్ పెద్ద మూవీ దేవికి ఫస్ట్ పెద్ద హీరో ఫస్ట్. సో డైరెక్టర్ గారు కూడా అంటే విజయభాస్కర్ గారు కూడా ఉన్నారా పాడినప్పుడు? రికార్డ్ చేస్తున్న టైంలో యాక్చువల్లీ లేరు ఆయన. నేను పాడినప్పుడు లేరు. యాక్చువల్గా ఒకటే రోజు ఆ రోజు నేను పాడిన నా వాయిస్ బాలుగారు వచ్చారు. ఆ రోజు బాలుగారు నేను బాలుగారు నాకంటే ముందు బాలుగారు అందులో బాలుగారు పాట పాడారు. నా మనసుని ఆ పాట ఫస్ట్ ఆయనతో టేక్ చేసి ఆయన విడిపోయాక నేను పాడాను. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆయన తీసేసుకున్నప్పుడు ఆయన ముందు చెప్పాడు దేవి నాకు. తను అన్నాడు అన్నమాట బాలుగారు వచ్చి పాడుతున్నారు అన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో. అయితే నాకు ఆయన పాడుతున్నప్పుడు లైవ్ చూడాలని, ఆయన రికార్డింగ్లో చూడాలని లైవ్గా కోరుకుండింది. సో దేవి రమ్మంటే వెళ్ళి నేను యాక్చువల్లీ ఆయన తర్వాత ఎప్పుడో ఉండింది నాకు. నేను ముందే వెళ్ళిపోయా స్టూడియోకి వెళ్ళి. ఆయన పాడుతున్నప్పుడు ఫస్ట్ టైం లైవ్లో ఆయన స్టూడియోలో ఆయన పాట పాడుతున్నప్పుడు చూసి మొత్తం విని మళ్ళీ ఆయన కలిసి రికార్డింగ్ ఫస్ట్ టైం కదా. రికార్డింగ్ అయితే ఆబ్వియస్లీ ఫస్ట్ టైం. ఎందుకంటే అలా అంటే ఆయన గురించి వినడం, ఎలా పాడతారు, సింగిల్ టేక్లో పాడేస్తారు, వచ్చి అరగంటలో పాడేసి వెళ్ళిపోయి అని వినడమే మాకు. అసలు ఎలా పాడతారు లైవ్గా వినాలని నాకు ఉండేది కోరిక. సో అది తీరింది అనమాట. ఆ రోజు మొత్తం విని లోపలికి వెళ్ళి మళ్ళీ ఆయన కలిసి ఆయన బ్లెస్సింగ్ తీసుకుని తర్వాత నా సాంగ్ టేక్కి వెళ్ళాం మేము. ఆయన వెళ్ళిపోయాక ఆయన మేబీ ఉండొచ్చేమో. ఆయన పంపించేసి తర్వాత నేను నా సాంగ్ టేక్ చేశాను మేము. సో ఆ రకంగా అంటే నేను అదే అడుగుతాను. డైరెక్టర్స్ కూడా అంటే మీరు చేసిన వాటిల్లో డైరెక్టర్స్ ఎవరైనా ముందు మీతో ఏమైనా డిస్కస్ చేసేవారా? ఇలా పెద్ద డైరెక్టర్ అంటే సందర్భం ఉంటే ఇప్పుడు ఆ పాటలో ఏమైనా సిచ్యువేషన్ ఉండి పాటలో నిజంగా స్టోరీ రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు జనరల్గా డైరెక్టర్స్ కూడా ఉంటారు. బట్ ఇవన్నీ జనరల్ సాంగ్స్ కదా. అంటే ఇప్పుడు రెగ్యులర్ డ్యూయట్స్ కదా. ఇందులో ఓన్లీ ఒక యాంగిల్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ బాలుగారు పాడినప్పుడు ఉన్నాడు ఆయన. అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇప్పుడు నాతో పాడినప్పుడు ఉండాలని ఏముంది. దేవి చూసుకున్నాడు మొత్తం. దేవి టేక్ బట్ అయిపోయాక వచ్చి విన్నాడు ఆయన.
అయ్యాక వచ్చి విని కన్ఫర్మ్ ఓకే చేసుకుని అప్పుడు చెప్పారు, తనకి చెప్పారు ఓకే అని అనేసి వెళ్ళాడు అనమాట. పాడుతున్నప్పుడు లేడు ఆయన, తర్వాత వచ్చారు. మీరు కీరవాణి గారు, కోటి గారు, మణిశర్మ, వందే మాతరం శ్రీనివాస్ గారు, శ్రీలేఖ గారు, ఇలా చాలా మంది సంగీత దర్శకులతో మీరు పనిచేశారు. వాళ్ళందరి స్టైల్ అంటే డిఫరెన్స్ మీరు మీ దీనికి సెట్ అయ్యేట్టు ఉండేదా? మీకు ఎలా ఉండేది వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు? వాళ్ళు మనకి మనం వాళ్ళకి సెట్ అవ్వాలి, సింక్ అవ్వాల్సిందే. వాళ్ళు మనకి సింక్ అవ్వరు. అలా అని కాదు, అంటే మీ స్వరానికి తగ్గట్టు ఎలా ఉండేది మీకు కంఫర్ట్? అంటే యాక్చువల్లీ కీరవాణి గారికి నేను ఒకటే పాట పాడాను, ఒకటే సినిమా రాజన్న. మణి గారికి ఒక సిక్స్ ఫిల్మ్స్ పాడాను, మణిశర్మ గారికి. అంటే ఒకరితో ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు శ్రీలేఖ గారు కూడా ఆల్మోస్ట్ పెద్ద, శ్రీలేఖ గారితో కూడా ఆవిడతో కూడా నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. సో కొంచెం కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఆమెతో పెద్ద ప్రాబ్లం లేదు. శ్రీలేఖ గారికి దాదాపు ఒక 5-6 సినిమాలు పాడాను. కీరవాణి గారికి ఒక సినిమానే, మణి గారికి 6 సినిమాలు పాడాను. వందే మాతరం గారికి ఒక 3-4 సినిమాలు పాడి ఉంటా. సో అట్లా రమణ గోగుల్ గారికి 2 సినిమాలు, 2 పాటలు పాడాను రమణ గోగుల్ గారికి. సో అట్లా అందరితోనూ ట్రావెల్ ఉంది ఆల్మోస్ట్ దాదాపుగా అందరితోనూ. అంటే అందరితో కూడా కంఫర్టబుల్ గానే ఉండేది, మీకేమీ కష్టం అంటే భయం ఉంటుంది. ఇప్పుడు మణిశర్మ గారు, కీరవాణి గారి దగ్గర, కోటి గారి దగ్గర కొంచెం ఏంటంటే వాళ్ళు కొంచెం వయసులో పెద్దవారు, సీనియర్స్. అంటే వాళ్ళ పాటలు వింటూ మనం పెరిగాం కదా. ఫస్ట్ కోటి గారు చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఎముడికి మొగుడి నుంచి తీసుకుంటే ఆయన పాటలన్నీ మన ట్రావెల్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి. సో అలా ఆయన, కీరవాణి గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద లెజెండ్స్ కదా. సో వాళ్ళకి వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. మణి గారు అంటే కూడా ఒక 15 ఏళ్ళు ఆయన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్స్, ఒక రేంజ్ సినిమాలు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా. అవన్నీ అయిన తర్వాత వాళ్ళది ఆల్మోస్ట్ చివరిలో ఉండగా నేను కొంచెం మేమందరం ఎంటర్ అయ్యాం. ఇప్పుడు నేను అప్పుడు కరెక్ట్గా ఈ కొత్త మ్యూజిక్ అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు. ఆర్పి, చక్రి, దేవి వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యాం గట్టిగా. సో వీళ్ళు ముగ్గురు మాకు ఒక లెజెండ్స్ లాగా అనమాట. కోటి గారు, కీరవాణి గారు, మణిశర్మ అంటే మా రేంజ్కి వాళ్ళ పెద్ద లెజెండ్స్ అనమాట. సో వాళ్ళకి వర్కింగ్ అంటే ఖచ్చితంగా కొంచెం టెన్షన్ ఉండేది. బట్ కీరవాణి గారికి ఒక పాటే పాడాను, కానీ అది అసలు ఆయన వర్కింగ్ వేరు. అసలు ఆయన ఎక్కువ టేకులు తీసుకోరు, ఎక్కువ టేకులు ఎక్స్పెక్ట్ చేయరు, ఆయన తీసుకోరు. అది నేను పాడిన ఒక పాటకే నాకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అస్సలు మనకి ఏముండదు, హ్యాపీగా ఒకసారి మాక్సిమం 1 or 2 టేక్స్ కంటే ఎక్కువ ఆయన తీసుకోడు. ఆయన నాతోనే కాదు, వేరే సింగర్స్ కూడా చెప్తారు కదా, 1 or 2 మాక్సిమం 3 అనుకో. మరీ ఇంకా అనుకో 3 టేక్ అంతే. అది దాటి ఇంకోటి 4వ టేక్ వెళ్ళే పరిస్థితి ఉండదు ఆయనతో. సో అంత ఈజీగా ఉంటుంది. సరే మణి గారు అయితే అంటే ఆయన కూడా మాక్సిమం ఆయన వాయిస్ అప్పుడు ఆయన ఉండడు, ఆయన జనరల్గా ఉండరు. ఎవరైనా పెద్ద సింగర్ వస్తే, ఇంకా పెద్ద సింగర్ బాలు గారు లాంటి వాళ్ళు, లేకపోతే శంకర్ మహాదేవన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉంటాడు ఆయన. మీ జనరల్గా మా హైదరాబాద్లో ఇక్కడ మా సింగర్స్ ఉన్నప్పుడే ఆయన జనరల్గా పాడేండి రా అంటాడు ఆయన, పాడేసేయండి. తర్వాత విని మళ్ళీ ఏమన్నా కావాలనిపిస్తే, కరెక్షన్స్ అనిపిస్తే. బట్ ఆయనతో కూడా నాకు దాదాపు 5-6 సినిమాలు పాడాను. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మణిశర్మ గారి నా ఫస్ట్ సినిమా ఆయన పాడింది అతను ఒక్కడే అని, కళ్యాణ్ రామ్ గారి హీరో. అందులో అది ఫస్ట్ సినిమా యాక్చువల్గా. అది కూడా నేను అసలు అంటే అప్పుడు అది అంటే దాని ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, నేను అసలు అఫ్కోర్స్ మణిశర్మ గారు పాడాలని ప్రతి సింగర్కి ఉంటుంది. అయితే నేను ఆ పాట పాడడానికి ఒక 6-7 months ముందు ఎప్పుడో ఆల్మోస్ట్ నన్ను పిలిచారు, స్టూడియోకి పిలిచి ఒక ట్యూన్ పాడమన్నారు. జనరల్గా మణి గారు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేసి ముందు ఆ ట్యూన్ ఒక సింగర్తో పాడిస్తారు, ఎవరో ఒకరితో సింగర్తో పాడిచ్చేసి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ట్యూన్ లాగా, జస్ట్ ఓన్లీ బేసిక్ ట్యూన్. సో 6-7 months బ్యాక్ అప్పటికే నేను పాడడానికి, మెయిన్ సాంగ్ పాడడానికి ఒక 6-7 నెలల ముందు ట్యూన్ పాడాను. ఆ ట్యూన్ రికార్డ్ చేసింది తమన్ ఆయన దగ్గర ఉండేవాడు. సో అప్పుడు పాడిన తర్వాత 6 months తర్వాత సడన్గా నాకు ఫోన్ వచ్చి పిలిచారు. అప్పుడు నువ్వు ట్యూన్ పాడావు కదా, ఒక ట్యూన్ ఒకటి పాడావు కదా సినిమాలో, ఆ ట్యూను ఇప్పుడు నువ్వు ఫైనల్ నీతో పాడించుకున్నారు మణి గారు. ఇప్పుడు 6 months బ్యాక్ నేను ఇంత ముక్క జస్ట్ పల్లవి పాడాను, జస్ట్ ఒక 1 minute పల్లవి పాడిన దానికి నా వాయిసే సెట్ అయిందని చెప్పి ఫైనల్ చేసి నా 6 months తర్వాత నన్ను పిలిచారు నన్ను. సో అసలు మర్చిపోయాను, నేను పాడిన విషయమే గుర్తులేదు, ఆ ట్యూన్ గుర్తులేదు, అన్నీ మర్చిపోయా. అలాంటిది ఆ సాంగ్ నేను పిలిచేసరికి నేను షాక్ అయ్యా. సో అలా ఫస్ట్ సినిమా పాడడం ఆయనతో ఎక్స్పీరియన్స్. అది అంటే మాకు అన్ని పాటలు నాకు పెద్ద సినిమాలు కాదు కానీ, బట్ ఆయనకి దాదాపు ఒక 5-6 సినిమాలు పాడాను ఆయనకి. అతను ఒకటి తర్వాత ఈఎంఐ ఇది పేరు మర్చిపోయాను, తనీష్ హీరో ఒకటి, అదొకటి. అండ్ డాన్ సీను, రవితేజ గారు డాన్ సీను.
తర్వాత వేణు అని హీరో ఉన్నారు కదా హీరో, ఆయనది ఒక సినిమా, ఇట్లా ఒక నితిన్ సినిమా ఒకటి రెచ్చిపో అని చెప్పి సినిమా వచ్చింది. ఇలా ఒక 5-6 సినిమాలు ఆయన ట్రావెల్ అన్నమాట. నాటీ గర్ల్ నన్నే పిలిచింది, నాతోటే ఎవ్రీడే ఉంటానంటుంది, ఇట్లా ఉంటుంది సాంగ్, ఫస్ట్ సాంగ్. ఇది మన అతను ఒక్కడే సినిమాలో పాట, ఫుల్ సాంగ్ గుర్తులేదు ఇప్పుడు వరకు, కష్టం అది. ఎందుకంటే అంటే జనరల్గా రెగ్యులర్గా మనం పాడుకునే స్టేజ్ల మీద పాడే పాటలు అంటే తక్కువ గుర్తొస్తాయి, లేకపోతే ఒక పాట అవి గుర్తురావు. మంచి పాటలే కానీ మనం రెగ్యులర్ పాడుకుంటే మైండ్లో ఉండిపోతాయి. మనం రెగ్యులర్ పాడుకోం కదా, అంటే ఆయనకి పాడిన ఒక మెమరీ ఉంటుంది కానీ సడన్గా అడిగితే పాడలేను, కొంచెం కష్టం. Hi, this is Srigiri. Please like and share and subscribe Shaft Media. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ వేణు శ్రీరంగం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాఫ్ట్ మీడియా. షాఫ్ట్ మీడియా ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. మీరు షాఫ్ట్ మీడియాను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ద ఓన్లీ ఛానల్ షాఫ్ట్ మీడియా. హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. షాఫ్ట్ మీడియాకి మస్తు షేడ్స్ ఉన్నాయి, సో వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, నేనండి మీ ఘర్షణ శ్రీనివాస్, అదేనండి పసునూరి శ్రీనివాసులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ షాఫ్ట్ మీడియా. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి షాఫ్ట్ మీడియాకి.